హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు గ్రూప్ సి పోస్టులు భర్తీ చేయడానికి వాటిలో మనకు ఆఫీస్ అసిస్టెంటు, అదేవిధంగా టెక్నీషియను ఇట్లా వివిధ రకాల పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకు జాబ్ లొకేషన్ కూడా మనకు తిరుపతిలో కూడా పెట్టడం జరిగింది. అండ్ ఇంకా వివిధ రకాల పోస్టులు కూడా వేరే వేరే సెంటర్లు కూడా మనకు జాబ్ లొకేషన్ అయితే ఉంది. ఇంకా క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సింపుల్గా 12th ఇంటర్మీడియట్ పాస్ అయినా కానీ లేకుంటే డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఆఫీస్ అసిస్టెంట్కి. అండ్ ఇప్పుడు వచ్చి పూర్తి వివరాలు చెప్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఏంటి, ఎంత సెలక్షన్ ప్రాసెస్ విధంగా ఉంటుంది, అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి. అండ్ అప్లై చేసుకోవడానికి చాలా తక్కువ టైం మాత్రమే ఉంది కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటే అప్లై చేసుకోండి. అండ్ మీరు అప్లై చేయాల్సిన వెబ్సైట్ లింకు అండ్ నోటిఫికేషన్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక వెంటనే అడిగితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ కల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మనకు అండర్లో ఉన్నటువంటి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం నుంచి మనకు రావడం అయితే జరిగింది అనమాట. ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే కనుక మనకు విశ్వేశ్వర ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం నుంచి రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు చాలా రకాలైనటువంటి పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. వాటిలో మనకు ముందుగా వచ్చేసి ఎగ్జిబిషన్ అసిస్టెంట్ అనమాట. ఒక పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తూ ఉన్నారు. అయితే కూడా దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు బేసిక్ పేని మీకు 29,200 నుండి 92,300 ఉంటుంది. బట్ అన్ని ఎలెవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 59,600 వరకు పర్ మంత్ అప్రాక్సిమేట్లీ మీకు శాలరీ అయితే ఉంటుందని వాళ్ళే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటారో వాళ్ళకి క్వాలిఫికేషన్కి వస్తే బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసుకుని ఉండాలి. అదేంటంటే విజువల్ ఆర్ట్స్ కానీ, ఫైన్ ఆర్ట్స్ కానీ, కమర్షియల్ ఆర్ట్స్ కానీ ఏదైనా విభాగంలోన మీరు బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఉండాలి. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే అక్టోబర్ 20, 2025కి మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 35 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఈ పోస్ట్కి. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 అనమాట. ఓవరాల్గా 5 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. లెవెల్ 2 కింద మీకు శాలరీ అయితే వస్తుంది. 19,900 నుండి 63,200 అయితే ఉంటుంది. అయితే మీకు అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే కానీ మీకు పర్ మంత్ వచ్చేసి మీకు 38,908 రూపాయలు మీకు అప్రాక్సిమేట్లీ మీకు శాలరీ అయితే ఉంటుంది పర్ మంత్ అని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ మనకు జాబ్ చేసే లొకేషన్ బట్టి మనకు డిఫరెంట్గా మనకు శాలరీ కూడా చేంజ్ అవుతుంది. బెంగళూరుకి వచ్చేసి 38,000, ఒకవేళ మీరు కోజికోడ్కి వచ్చేసి 36,000, కాలబుర్గి వచ్చేసి మనకు 36,000 అయితే శాలరీ అయితే ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. అయితే ఈ ఆఫీస్ అసిస్టెంట్కి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కన్నా హయ్యర్ సెకండరీ కానీ ఆర్ ఈక్వలెంట్ కానీ, అంటే మనకు ఇంటర్మీడియట్ కానీ లేకపోతే డిప్లొమా కానీ, ఇంటర్లో మీరు ఎనీ గ్రూప్ బైపీసీ కానీ, సీఈసీ కానీ, హెచ్ఎస్ కానీ ఏ గ్రూప్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే దీనికి వాటితో పాటు మీకు కంపల్సరీగా ఇంగ్లీష్ టైపింగ్ కూడా వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్ కానీ, ఒకవేళ మీరు హిందీ టైపింగ్ చేస్తే 30 వర్డ్స్ పర్ మినిట్ కానీ హిందీ టైపింగ్ అయితే చేయాలి. ప్రజెంట్ మీరు అప్లై చేయడానికి అంటే టైపింగ్ సర్టిఫికేట్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. బట్ మీరు అప్లై చేసిన తర్వాత మీరు టైపింగ్ అయితే నేర్చుకోండి. నేను చాలా వీడియోస్లో కూడా చెప్తూ ఉంటాను, మీరు టైపింగ్ అనేది నేర్చుకోండి, మీకు చాలా నోటిఫికేషన్కి అయితే యూజ్ అవుతుంది. మనకు ఇంటర్ క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా కంప్యూటర్ నేర్చుకున్నారంటే కనుక టైపింగ్ అనేది చాలా జాబ్స్కి అయితే అప్లికేబుల్ అయితే అవుతారన్నమాట. చాలా జాబ్స్ అయితే ఉంటాయి ఈ టైపింగ్ సర్టిఫికేట్తో ఒకటి. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక ఆఫీస్ అసిస్టెంట్కి మినిమం 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 25 ఇయర్స్ ఉన్నటువంటి యూఆర్ ఏడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 30 సంవత్సరాలు, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 28 వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. మీ ఏజ్ లిమిట్ అనేది అక్టోబర్ 20, 2025కి అయితే కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే బ్రదర్, ఎవరైతే ఆఫీస్ అసిస్టెంట్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకు చేయాల్సినటువంటి జాబ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మీరు ఆఫీస్లో కూర్చొని టైపింగ్ చేయడము కానీ, సిస్టమ్ వర్క్ అనమాట. లేదంటే కనుక డాక్స్ అనేది మనకు డిస్పాచ్ చేయడము, లేదంటే కనుక టికెట్స్ అనేది ఇష్యూ చేయడము, అండ్ ఫోటో కాపింగ్ అనమాట. లేదంటే కనుక ఫైల్స్ మెయింటెనెన్స్ చేయడము, ఇట్లా మనకు ఆఫీస్లో ఉండే వర్క్ అనమాట ఇదంతా కూడా. కాబట్టి ఎవరికైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండి ఏజ్ లిమిట్ ఉంటూ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు ఆఫీస్ అసిస్టెంట్కి మనకు ఓవరాల్గా 5 పోస్టులు భర్తీ చేస్తున్నాం కదా. ఇక్కడ బెంగళూరులో వచ్చేసి 1 ఎస్సీ వాళ్ళకు, బెంగళూరులో వచ్చేసి మనకు 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, గుల్బర్గా వచ్చేసి 1 ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, కాలికట్కి వచ్చేసి 1 యువర్ క్యాండిడేట్ వాళ్ళకు. మీ క్యాస్ట్లోనే మీకు పోస్ట్ లేకపోతే మీరు యువర్ క్యాండిడేట్ కింద కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు టెక్నీషియన్ ఓవరాల్గా 6 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు కూడా సేమ్ అనమాట. లెవెల్ 2 కింద 19,900 నుండి 63,200 శాలరీ అయితే ఉంటుంది. బట్ అప్రాక్సిమేట్లీ అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ ఓవరాల్ మీకు 38,000 వరకు శాలరీ అయితే ఉంటుంది అనమాట బెంగళూరులో వచ్చేసి. ఒకవేళ మీరు ఎవరైతే తిరుపతిలో జాబ్ చేయాలనుకునే వాళ్ళకు 34,230 రూపాయలు మీకు శాలరీ అయితే ఉంటుంది అనమాట.
టెక్నీషియన్ ఏ పోస్ట్కి వచ్చేసి క్వాలిఫికేషన్ అనేది మనకు 10th కానీ ఆర్ ఈక్వలెంట్ కానీ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. 10థ్తో పాటు మీకు ఐటీ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఐటీ వచ్చేసి మీకు కార్పెంటర్ కానీ, ఫిట్టర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఎలక్ట్రికల్ కానీ ఏదో ఒక విభాగంలోనే మీకు ఐటీ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా వాళ్ళు ఏమి చెప్తున్నారంటే అట్లీస్ట్ మీకు కంపల్సరీగా 1 year ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట. వాళ్ళైతే మెన్షన్ చేస్తూ ఉన్నారు, చూసుకోండి ఒకసారి. 10th ప్లస్ ఐటీఐ ప్లస్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల నుండి యూఆర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 40, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు 38 వరకు అప్లై చేసుకోవచ్చు. బట్ మీ కేటగిరీలో ఉన్నటువంటి పోస్ట్కి మాత్రమే మీరు అప్లై చేసుకుంటే, ఒకవేళ మీరు యూఆర్ క్యాండిడేట్కి అప్లై చేసుకుంటే బిలో 35 అయితే ఉండాలి. ఇక్కడ మనకు వేకెన్సీ వచ్చేసి మనకు తిరుపతిలో వచ్చేసి 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఎవరైతే ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు తిరుపతిలో అప్లై చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఇక్కడ మీరు యూఆర్ క్యాండిడేట్ అప్లై చేసుకోండి. 35 బిలో ఉన్న వాళ్ళు. బెంగళూరులో వచ్చేసి మనకి 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లకు 1 పోస్ట్ అయితే ఉంది. అండ్ యూఆర్ క్యాండిడేట్లో మనకి 3 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఈ నోటిఫికేషన్కి అప్లై చేసినటువంటి వాళ్ళకు ముందుగా రైటింగ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ రైటింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేసి తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే కనుక మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు రైటింగ్ టెస్ట్ అనే సిలబస్ అయితే ఇవ్వలేదు. బట్ ఏంటంటే మనకు ఎస్ఎస్ఎంటీఎస్ కానీ, ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ కానీ ఇంకా మనం అంటే మనకు ప్రిపేర్ అవుతూ ఉంటాం కదా, అవే సిలబస్ అయితే నుంచి మనకు క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి, అర్థమెటిక్ నుంచి, అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ నుంచి ఇట్లా ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మాత్రం క్వశ్చన్లు అయితే వస్తుంటాయి. మీరు ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళు గెట్ అనేది అవ్వగలరు అనమాట. ఎందుకంటే అవే సిలబస్ నుంచి క్వశ్చన్ వస్తాయి కాబట్టి. ఇంకోటి బ్రదర్, ఈ నోటిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు మీరు అప్లై చేసిన పోస్ట్లో మీరు జాబ్ చేయొచ్చు. మనకు 3 years తర్వాత కానీ 5 years తర్వాత కానీ మనము మన ఓన్ స్టేట్ ఏవైతే ఉంటాయో అక్కడ మనము జాబ్ అనేది ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. వాళ్ళు ఇక్కడ 5th పాయింట్లో వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఎందుకంటే మనకు ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుందని అక్రాస్ ఇండియా అని వాళ్ళు మెన్షన్ చేశారు. ఇది అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేశారు కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే మీరు అంటే ఎక్కడున్నా కూడా అప్లై చేసుకోండి, ఏ సెంటర్కైనా కానీ. మనకు కొన్ని సంవత్సరాలు మనం సర్వీస్ చేసిన తర్వాత ఏంటంటే మన ఓన్ స్టేట్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకొని మనం రావచ్చు. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే బ్రదర్, మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ అయితే మీరైతే ఓపెన్ అయితే చేసుకోండి. మీకు వాళ్ళు ఏం ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాలి. ప్రతి డాక్యుమెంట్స్ అనేది మీరు అంటే అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా, ప్రతిదీ మీరు సెల్ఫ్ టెస్ట్ అయితే చేసి మీరు అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అది కూడా మనకు జేపీజీ కానీ జేపీఈజీ ఫార్మాట్లో మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అయితే బ్రదర్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ అనేది మీకు 3 dots అయితే ఉంటాయి, 3 lines. దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత కింద మనకు నోటిఫికేషన్ అయితే ఒక ఆప్షన్ అయితే ఉంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ అయితే ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకోండి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకు ఓపెన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. కొద్దిగా పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు 3rd ఆప్షన్ అయితే మీరైతే చూసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్విటెడ్ ఎగ్జిబిషన్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్ ఏ అండ్ ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 2 అవుతుందో అడ్వర్టైజ్మెంట్ 10/2025 అనేది నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ మీకు దాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ ఉంటుంది. అదేవిధంగా మీరు ఏ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు పక్కనే మీరు చూసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆఫీస్ అసిస్టెంట్ అప్లై చేద్దామంటే కనుక ఇక్కడ అప్లై ఆన్లైన్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ అవి. లేదు టెక్నీషియన్ ఏకి అప్లై చేద్దామంటే కనుక ఇక్కడ అప్లై నా ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు డిస్క్రిప్షన్ మీకు లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు 3rd ఆప్షన్ అయితే ఉంటుంది, సీరియల్ నెంబర్ 3rd. అక్కడ మీరు చూసుకోండి ఒకసారి మీరు ఏ పోస్ట్కి అప్లై చేద్దాము ఏంటి అనేది. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక ఇక్కడ ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, లేదంటే కానీ ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు కానీ, ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎవరుతున్నారో వీళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదన్నమాట. వీళ్ళకి 0 పేమెంట్. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా, యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ బాయ్స్ ఎవరుతున్నారో వాళ్ళు మాత్రం మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పేమెంట్ అనేది మనకు ఓవరాల్గా ₹885 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఈచ్ పోస్ట్. అంటే కొంతమంది మల్టిపుల్ అప్లికేషన్ అయితే చేద్దామని అనుకుంటుంటారు కదా, వాళ్ళు సపరేట్గా మీరు ₹885 మీరు పేమెంట్ చేయాలి. అంటే మనకి ఇది వచ్చేసి అప్లికేషన్ ఫీజు అనేది ₹750 అయితే ఉంది. అదేవిధంగా మనకు 18% జీఎస్టీ అయితే ఉంది. అంటే మనకు ₹135. మొత్తం కలుపుకుంటే ఓవరాల్గా మనకు ₹885 అయితే ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్ పేమెంట్. అంటే వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ రీఫండ్ అయితే అవ్వదు. కాబట్టి ఎవరికైతే జాబ్ అనేది ఇంపార్టెంట్, జాబ్ క్రాక్ చేయగలను, అప్లై చేసుకుంటాను, ప్రిపేర్ అవ్వగలను అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ పేమెంట్ చేసుకుని మీరు అప్లై చేసుకోండి, ప్రిపేర్ అవ్వండి. ఇక లేదు వద్దు అనుకుంటే కానీ లైట్ తీసుకోండి. ఇక దీనికి అప్లై లాస్ట్ డేట్ ఇక్కడ ఏంటంటే మనకు October 20, 2025 ఈ నెల 20 తేదీ వరకు టైం అయితే ఉంది.
ఎక్కువ టైం కూడా లేదు కాబట్టి కంపల్సరీ మీరు అప్లై అయితే చేసుకోండి. ఎవరికైతే క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా. ఇక ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆఫీస్ అసిస్టెంట్ అని, టెక్నీషియన్ అని మీకు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. మనకు తిరుపతిలో కూడా మనకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ లేదు వేరే సెంటర్‌లో కూడా అప్లై చేసుకుంటా అంటే కూడా మీరు ఆఫీస్ అసిస్టెంట్‌కి ఇంటర్మీడియేట్ పాస్‌ని కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. లేదో నాకు ఇన్‌స్టాగ్రామ్ పేలో మీరు మెసేజ్ చేస్తా అంటే కూడా ఇన్‌స్టాగ్రామ్ పేలో మీరు మెసేజ్ చేయొచ్చు. మీకు నోటిఫికేషన్ కావాలంటే వెబ్‌సైట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా మీకు పిన్ చేసి పెట్టింటే అక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి. థాంక్ యూ.